యాక్చువల్‌గా డాన్సర్స్ అనగానే నాకు చాలామంది చెప్తూ ఉంటారు. స్టార్టింగ్‌లో మీరిప్పుడు టీమ్‌లో వచ్చా అన్నారు. స్టార్టింగ్ అట్‌లీస్ట్ ఒక 200, 300 నుంచి 500 నుంచి డేకి రెమ్యునరేషన్స్, ప్రాపర్ స్లీప్ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ షోస్ చేయడము. డెఫినెట్‌గా అండి. అంటే నేను కూడా ఏంటంటే స్టార్టింగ్ డాన్స్ నేర్చుకునేటప్పుడు నేను మాస్టర్ అవుదామనే ఆలోచనే లేదండి నాకసలు. హ్మ్. సడెన్‌గా అంటే నేను డాన్స్ నేర్చుకొని సడెన్‌గా ఒక టీవీ షోస్ చేసేవాడిని. హ్మ్. టీ టీవీ షోస్ చేసి అంటే ఆ టైంలో ఏంటంటే కరెక్ట్‌గా మీరు చెప్పినట్టే ఆ స్లీపింగ్ ఉండదు. హ్మ్. ఎప్పుడు ఏ టైం 3:00 పిలిచినా సరే లేచి ప్రాక్టీస్ చేసిన రోజులున్నాయి. హ్మ్. సో, అలా దాని తర్వాత హ్మ్. కార్డ్ కోసం అయితే అంటే ఎవరు సపోర్ట్ చేయరు. హ్మ్. మనం ఇక్కడ నిలబడాలంటే మనకు మనం ముందుకు పరిగెడితేనే నిలబడతాం. అవును. సో, అలా నేనేంటంటే నాకు నేనే కంపోజ్ చేసుకున్న ఆడిషన్‌లో 300 మెంబర్స్ ఆడిషన్ ఇస్తే వన్ ఆఫ్ ద బెస్ట్‌గా నిల్చున్నాను. ఓకే. యాహ్! సో, నాకు క్లాసికల్ రాదు. వెస్టర్న్, ఫోక్ ఈ 2 కంపోజ్ చేసుకొని క్లాసికల్ కూడా ఈ వీడియోస్ చూసుకొని నేనే కంపోజ్ చేసుకొని అంటే ఓకే. అది బెస్ట్ మూమెంట్ అసలు. ఓకే. యాహ్! సో, అస ఇండస్ట్రీలో అసలు డాన్సర్స్ పడే అంత కష్టం ఎవరికీ ఉండదేమో. ఎందుకంటే, ఆ ఎనర్జీ డాన్స్ చేయాలంటే అది నార్మల్ థింగ్ కాదు. ఏదో కూర్చొని అంత మాట్లాడడం ఈజీ కాదండి. ఈజీ అంటే కాదు. హ్మ్. ఇప్పుడేంటంటే ఒక నార్మల్‌గా ఏంటంటే ఒక 10 మినిట్స్ చేయడం వేరు. మహా అయితే ఒక 5 మినిట్స్ చేయడం వేరు గానీ, హ్మ్. డే మొత్తం ఒక 8 అవర్స్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు డాన్సర్స్. హ్మ్. ఇప్పుడు నేను మాస్టర్ స్టేజ్‌కొచ్చాను కాబట్టి ఏంటంటే నాకు జడ్జ్‌మెంట్‌గానే ఉంటుంది. అంటే ఒక జడ్జ్‌గానే చూడాలి నేను. హ్మ్. ఆ మూమెంట్ ఎలా ఉంది? ప్రెజెంటేషన్ ఎలా ఉంది? ఇంకెలా చేయొచ్చు? హ్మ్. ఇంకేం చేయొచ్చు అనే ప్రెజెంటేషన్ మీదే ధ్యాస ఉంటుంది. అంటే ఓన్లీ హ్మ్. హీరో ఎలా చేయాలి? ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి? హ్మ్. ఇది పట్టుకొని చేయాలి నేను. నేను ఎక్కువ వెళ్లి పర్ఫార్మెన్స్ చేయలేను. ఓన్లీ డాన్సర్స్, అసిస్టెంట్స్ వీళ్ళే హార్డ్ వర్క్. అవును. వాళ్ళు అంత అంటే నాతో పాటు అంత కష్టపడతారు కాబట్టి రేపొద్దున ఏంటంటే నెక్స్ట్ మా తర్వాత ఇంకా వాళ్ళే వస్తారనమాట. హ్మ్. అంతే. ఓకే. సో, మీరు ఇందాక చెప్పినట్టు మీరు ఏ ఏ స్టేజ్ మీద అయితే ఒక షోకి డాన్సర్‌గా డాన్స్ చేశారో, అవును. అదే స్టేజ్ మీద ది బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ కూడా తీసుకున్నారు. అవునండి. సో, ఆ మూమెంట్ మీకేమనిపించింది? అయ్యో! అది అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేని మూమెంట్ అండి అది. హ్మ్. అసలు అంటే నేను కూడా ఎప్పుడు నేను సాంగ్స్ చేస్తానని అంటే సాంగ్స్ చేస్తామని కూడా కాదు. హిట్ అవుతాయని నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలే. హ్మ్. అంటే 1, 2 సాంగ్‌లు ఓకే. బట్ ఇలా లైనప్‌గా ఇలా సాంగ్‌లు హిట్ అవుతుంటే మాత్రం చాలా అంటే క్రేజీ మూమెంట్ అసలు. ఓకే. యాహ్! సో, క్రేజీ మూమెంట్ అసలు. హ్మ్. చిన్న సినిమాలతో మీరు జర్నీ స్టార్ట్ చేశారు. పెద్ద సినిమాలతో ఇప్పుడు హిట్లు అందుకున్నారు. మళ్ళీ చిన్న సినిమాలొస్తే చేస్తారా? డెఫినెట్‌గా అండి. చిన్నది లేదు, పెద్దది లేదు ఏదొచ్చినా చిన్న సినిమాలే హిట్ అయ్యాయండి చాలా సాంగ్స్. హ్మ్. చిన్నదవని, పెద్దవని ఏ సాంగ్ వచ్చినా సరే చేస్తా. హ్మ్. 'కొబ్బరి మట్టలో' కూడా మీరు చేసిన అవునండి. సాంగ్ బా హిట్ అయింది. నా ఫస్ట్ సాంగ్ అండి అది. ఓకే. 'కొబ్బరిమట్ట'లో నా ఫస్ట్ సాంగ్ హ్మ్. 'అ ఆ ఇ ఈ' అని. హ్మ్. సంపు గారితో ఆయన ఫస్ట్ టైమ్ ఆయనకి డాన్స్ రాదు. అంటే టైమింగ్ తెలీదు. హ్మ్. సో, నా కొలీగ్స్ అవ్వని, నా ఫ్రెండ్స్ అవ్వని చాలామంది ఏం చెప్పారంటే, "ఆయనతో ఏం చేస్తావురా అసలు ఆయనకి డాన్స్ ఏం రాదు కదా! ఎలా చేపిస్తావంటే" హ్మ్. ఓకే. రాని వాళ్ళతోని చేపిస్తేనే కదా మజా. నిజం. ఆ! హ్మ్. అంటే నా మనసుకు అనిపించింది చెయ్యాలంతే. హ్మ్. సో, అక్కడి నుంచి అదయిన తర్వాత ఇప్పుడు ఈరోజు 'బేబీ' అనే సినిమాకి నేను సింగిల్ కార్డ్ చేశానంటే, రాజేష్ గారిది అప్పుడు చేయడం వల్లే మళ్ళీ ఇప్పుడు మా జర్నీ అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా వచ్చింది. ఇక్కడి వరకు వచ్చింది. యాహ్! సో, ఎక్కడ ఏది కనెక్ట్ అవుతుందో తెలీదు. తెలీదండి. ఎవరికీ అస్సలు తెలీదు. ఇప్పుడు 'నక్లెస్ గొలుసు' సాంగ్ అనేది మేము చేసింది అసలు హిట్ అవుతదని కూడా మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. అంటే ఒక 2 నైట్స్ చేసాం ఆ సాంగ్. హ్మ్. కానీ ఎంత రీచ్ ఎళ్ళిందది. ఈవెన్ 'లింగిడి లింగిడి' సాంగ్ అవును. అండ్ మొన్న రీసెంట్‌గా 'కాలేజ్ పాప'. హ్మ్. 'కాలేజ్ పాప' కూడా ఏంటంటే రిలీజ్‌కి ఒక 6 డేస్ బిఫోర్ చేసాం. ఓకే. అది అంత హిట్ అవుతదని అసలు హ్మ్. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈవెన్ డైరెక్టర్ అవ్వని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. ఆ సాంగ్ రీచ్ ఉంటదేమో అంటే తక్కువ టైం ఉందండి. అవును. రిలీజ్‌కి చాలా తక్కువ టైం. హ్మ్. 6 డేస్. 6 డేస్‌లో మేము షూట్ చేసి 6 డేస్ బిఫోర్ షూట్ చేసి రిలీజ్ చేస్తే అది ఈ రోజు కూడా ఇంకా రన్ అవుతుంది. ఇంకా ట్రెండింగ్. యాహ్! ఎక్కడ ట్రెండింగ్‌లో ఉంది. చూసినా ఏ డీజే యాహ్! చూసినా ఇవే రీల్స్ వస్తూ ఉంటాయి. చాలా చాలా.
చాలా. సో ఇప్పటివరకు మీరు చేసిన ఇన్ని సాంగ్స్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసే సాంగ్ ఏది అంటే ఏం చెప్తారు? నేనా లింగిడి లింగిడి అని. లింగిడి లింగిడి సాంగ్. ఓకే.